ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మలను కలుసుకోవడం నాకు మిక్కిలి సంతోషం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు అందరి కొరకు ప్రభు ఇచ్చేటువంటి మాటను అందించడానికి సంతోషపడుతున్నాను. ఎప్పుడు మిమ్మలను అడిగేది ఇప్పుడు అడుగుతున్నాను. ఈ సందేశం ఒక 5 నిమిషాలో లేక 5 నిమిషముల లోపు ఉండవచ్చు. అయితే మీరు షేర్ చేయబోతున్నారు కదా, మీరు ఎదుటివారికి పంచబోతున్నారు కదా, అది 100 మంది కావచ్చు. ఒక్కరికి ఇది అవసరం. మీరు నాతో కలిసి ఈ పరిచర్యలో ఉండడం గొప్ప సంతోషం కలుగజేస్తుంది. సరేనా? ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ రోజుకు సంబంధించిన దేవుని ప్రవచన వాక్యేమిటి? అపోస్తుడైన పౌలు 2వ కొరింథీలకు రాసిన పత్రిక 2వ కొరింథీ 10:4 వచనాన్ని చదువుతున్నాను. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలముగలవయ్యున్నవి. అపొస్తలుడైన పౌలు రక్షింపబడిన దేవుని బిడ్డలైన కొరింథీ సంఘమునకు వ్రాసేటప్పుడు పౌలు అంటున్నాడు, మా యుద్ధోపకరణములు. దేవుని బిడ్డలారా, యుద్ధోపకరణములంటే యుద్ధానికే కదా కావాలి. మనమంతా రక్షింపబడ్డాం, మనకెందుకు ఆయుధములు అని ఒకవేళ మీరు తప్పుగా అనుకోవడం కాదు. అయితే ఇక్కడ ఆ పౌలు మాట్లాడే యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి అంటే కత్తి, తుపాకీ, బాంబు, శరీర సంబంధమైనటువంటి ఆయుధములు. అయితే నేను రక్షింపబడి అభిషేకము పొందుకున్న తరువాత దేవుని బిడ్డలారా, ప్రభువు మనకిచ్చేటువంటి ఆయుధములు శరీర సంబంధమైనవి కావు. దుర్గములను పడద్రోయజాలనంత, అంటే సాతాను యొక్క క్యాంపు. ఒక యుద్ధము జరుగుతుందంటే ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకొని ఆయుధములన్నీ తయారు చేసుకుంటారు. అలాగైతే నీకు నాకు విరోధముగా లేచేటువంటి ఆ యొక్క అపవాది యొక్క దుర్గములను లయము చేసేటువంటి బలము ఒక ఆయుధములో ఉన్నది. అదే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలము. దట్ ఈస్ అనాయింటింగ్. పరిశుద్ధాత్ముని యొక్క బలమే శత్రువు యొక్క దుర్గములను పడద్రోయ జాలినంత బలం. శత్రువును నిర్మూలము కాదు, శత్రువు యొక్క దుర్గములను పడద్రోయ జాలినంత బలం. అలాగైతే ఎన్ని కోట్ల అపవాది గుంపు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని బాణములు లయము చేయును దేవుని బిడ్డలారా. కనుక మీరెందుకు భయపడాలి? చేతబడి చేశారేమో, ప్రేరేపించారేమో, నాకు విరోధముగా అక్కడ ఏదైనా మాంత్రికము చేశారో, నా బిడ్డలకు విరోధముగా మాట్లాడేమో, మా ఇంటిలో అనవసరమైన సమస్యలు వస్తున్నాయే, మరి మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీలో నుంచి మీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన ఆత్మదేవుడు, కృపగలిగిన ఆత్మదేవుడు, శత్రువు క్రియలను లయము చేసే ఆత్మదేవుడు. కనుక పరిశుద్ధాత్మని ఆనుకొని ఆత్మవశులై మీకు విరోధముగా రేగుచున్న దుర్గములు, ఆ యొక్క పోరాటములు, వీటన్నిటినీ మీ శక్తి చేత, మీ అభిషేక శక్తి చేత లోబడుచున్నారు కదా. కనుక అనుదినము చెప్పుతున్నాను, పరిశుద్ధాత్మని ఆనుకొని ఆత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడి మీ అంతరంగ పురుషుని బాగా స్ట్రాంగ్గా, స్టడీగా మీరు ఆత్మవశులై నింపబడినట్లయితే సాతానుడు మీకు విరోధముగా ఏదైనా నేరాపములను, ఆటంకములను, పోటీలను పంపించేటప్పుడు తేలికగా మీరు చేతులు పైకెత్తి వానిని జయించగలరు. ఎందుకంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని ఒక ఆత్మ సంబంధమైన యుద్ధము చేయుటకై ప్రభు మనలను పిలిచాడు. అందుకోసమే అభిషేకాన్ని ఇచ్చాడు. కనుక ప్రతిరోజు నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నారు. పరిశుద్ధాత్మని ఎన్నటికీ దుఃఖపరచకండి. అభిషేకములో నింపబడి ప్రార్థించుటకు అప్పగించుకొనండి. ప్రార్థించగా చూడండి, మీకు తెలియని ఒక ఆత్మ బలం మీ కళ్ళల్లో ఒక ప్రవచన వరము కనబడుతుంది, వివరణ కలుగుతుంది, గలిబిలి ఉండదు. అద్భుతముగా ప్రభువు నడిపిస్తాడు. అలాగే ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలకు మీరిచ్చిన చక్కటి ప్రవచన వాక్కుకై స్తోత్రం. ఎవరైనా గలిబిలిగా ఉంటే వారిని ఈరోజు మీరు బలపరిచారయ్యా. మీ పిల్లలు, భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబము, బంధువులు, రక్త సంబంధికులు అందరి మీద మీ పరిశుద్ధ కాపుదల ఉంచండి. మారని దైవ కృప తోడుగా ఉంచండి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని కొలత లేకుండా ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.